ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయం సీరియస్ గా తీసుకుంటుందని స్పష్టం చేశారు. సమాజం సిగ్గుపడేలా చేసిన ఆనాటి మాజీ మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు పొంగిలేటి. ఇది వారి సంస్కృతి, ఇది వారి ఆలోచన. నేను మంత్రిగా నాకున్న టైంలో అధికారులతో అనేక రివ్యూలు చేస్తుంటారు. ఎస్, తప్పేమంది నా పార్టీ కోసం ఓట్లు పెట్టడం తప్ప ఉద్యోగస్తులకు ఓటు లేదా? సామాన్య ఓటర్కి ఎలానైతే తన ఓటుని సద్వినియోగం చేసుకునే హక్కు అర్హత ఉందో ఉద్యోగస్తుడికి కూడా అదే ఓటు ఉంది. ముఖ్యమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది, ప్రధానమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది. వాట్ ఇస్ రాంగ్? అంటే చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, అసలు నీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నావా? నువ్వు ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నావో నువ్వు కాదు, నీ నాయకుడికున్న సంస్కృతి నీకుంది. సో ఈ వేదిక ద్వారా వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి, ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, చివరికి భార్య భర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడు ఫోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజం ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానా అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో, ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది ఉంటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది.